ఎప్పుడు కూడా ఏదో ఒక ఎట్లా సంపాదించాలి, టైం వేస్ట్ కాకూడదు. మనకి ఒక అరగంట కూడా కూర్చుని మన టైంగా ఈ లోపల వెళ్ళి ఏదో పని చేసుకుంటూ రావాలి, లేదో ఏదో డబ్బు కూడబెట్టాలి. ఈ ఆత్రత అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఒక స్థిమితం లేకుండా తనలో ఉన్నటువంటి మహత్తత్వాన్ని అంటే ఆ గొప్పదైనటువంటి ఆత్మని తెలుసుకోనియకుండా అది అడ్డుపడుతున్నది అని ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నది. ఎవడైతే ఈ శరీరాన్ని ఇంకా అంటే ఈ ముద్రలో ఒక విషయం చెప్పేసి మనం ఇంకా ఆపేద్దాం. ఈ మంత్రం గురించి ఒక ఏడాది పాటు కూడా చెప్పుకోవచ్చు. అన్ని కథలు ఉన్నాయి, అన్ని విశేషాలు ఉన్నాయి. కానీ మన కఠోపనిషత్తు చేసుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం ఇదొకటి మాట్లాడి వదిలేద్దాం. సో ఎవడైతే ఈ మహత్తత్వాన్ని తనలో ఉన్నటువంటి ఆత్మతత్వం తన అంతటా ఉన్నాను అని తెలుసుకుంటాడో, ఎట్లా తెలుసుకుంటాడు? దాని గురించి ఈ తపస్సు, ధ్యానము, యోగమే కాకుండా ఒకసారి చూడండి, మన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్ని గమనించండి. ప్రతి మనిషి కూడా జాగ్రత్తలో కొంతసేపు ఉంటున్నాడు, స్వప్నంలో కొద్దిసేపు ఉంటున్నాడు, అట్లాగే సుషుప్తిలో కొద్దిగా ఉంటున్నాడు. స్వప్నావస్థ అందరికీ, ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి ఒక కల వస్తుందా లేదా? సో స్వప్నం వచ్చింది ఇప్పుడు మనకి, ఇప్పుడు జాగ్రత్తలో మనం ఉన్నాం. అట్లాగే కాసేపు అయిన తర్వాత పడుకున్నప్పుడు ఒక స్వప్నం వచ్చింది. స్వప్నం వచ్చినప్పుడు కాశీలోకి వెళ్ళి కాశీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి గుళ్ళని తిరుగుతున్నట్టుగా నీకు ఒక కల వచ్చింది. అంటే అది ఏంటి? యాక్చువల్గా నీ శరీరమే అక్కడికి వెళ్ళినట్టు నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. అంటే నువ్వు అక్కడికి వెళ్ళావని అంటే ఈ మహత్తత్వాన్ని ఇప్పుడు ఏంటి, ఈ జాగ్రత్తలో ఉన్నప్పుడేమో స్థూలతత్వం కలిగి ఉంటాం కాబట్టి నువ్వు లిమిటెడ్గా ఉంటున్నావు. లిమిటెడ్గా అంటే లిమిటెడ్ని తెలుగులో ఏమంటామండి? పరిమితంగా ఉంటావు. ఎస్, అదే నువ్వు స్వప్నావస్థ కంటే ఆ స్వప్నావస్థకు వచ్చేటప్పటికి మన శరీర ధ్యాస తగ్గుతుంది. శరీర ధ్యాస తగ్గేటప్పటికీ నువ్వు ఇంకా కాస్త నీ యొక్క ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు. సూక్ష్మ శరీరంతో నువ్వు ఎవరెవరితోటో మాట్లాడొస్తావు. అదే నువ్వు స్థూల శరీరంతో మాట్లాడలేవు. సూక్ష్మ శరీరంతో నేను అమెరికాలో ఉన్న నా కొడుకో లేకపోతే ఇంకెవరితోటో ఎక్కడికో వెళ్ళి లేకపోతే ఇంకెక్కడో లేకపోతే బెంగళూరులో ఉన్నవాడో ఎక్కడికో వెళ్ళి మాట్లాడి రాగలను. కానీ ఇక్కడ కూర్చుని అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అవి వచ్చినాయి, కానీ మామూలుగా మౌఖికంగా మాట్లాడలేము. అట్లాగే నువ్వు కారణ శరీరం అంటే నువ్వు పూర్తి గాఢ నిద్రలో ఉన్నావు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీర ధ్యాస అనేది లేదు. ఆ శరీరంలో ఆ మనసులో ఉన్నటువంటి భావ పరంపరలు ఏమీ లేనప్పుడు ఏమవుతుంది? నీవు ఈ శరీరంలోనే ఉన్నావా, అంతటా ఉన్నావా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. నువ్వు మహత్తత్వానికి వెళ్ళిపోతున్నావు. అందుకని చాలామంది జ్ఞానులు ఏం చెప్తారంటే, నువ్వు సుషుప్తి అవస్థలో నువ్వు శరీరంలో నీ ఆత్మ శరీరంలో లేదు, ఇది అంతటా తిరిగి వస్తుంది. సంచారం అంతటా అంటే విశ్వంలో కలిసిపోతున్నది. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తలోకి వస్తున్నావో నువ్వు పరిమితత్వంగా లిమిటెడ్గా అయిపోతున్నావు. అంటే ఈ మూడు మహత్తత్వాన్ని అణుతత్వాన్ని నువ్వు ఇందులోనే తెలుసుకుంటున్నావు అని కూడా ఇది చెప్తుందనమాట. అంటే అంటే ఇది చెప్తున్నాను కదా, ఇది నువ్వు ఆలోచించిన కొద్దీ మొత్తం భగవద్గీత ఇందులోకి వస్తుంది. అట్లా అంటే ఎన్నో మాండూక్య ఉపనిషత్తు ఇందులోకి వస్తుంది, ఈశావాస్య ఉపనిషత్తు ఇందులోకి వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక చిన్న క్రిమి అది ఎంతో సహాయం చేస్తుందనంటే ఈశావాస్య ఉపనిషత్తులోది. అదేంటంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్ముడి సృష్టి అంతా కూడా ఇదంతా కూడా పరమాత్ముడితో నిండి ఉన్నది అని చెప్పి ఈశావాస్య చెప్తుంది. అట్లాగే మాండూక్య అని చెప్తుంది, నువ్వు ఈ జాగ్రత్త అవస్థను ఒక్కటే తెలుసుకుని నేను ఇంతే ఉన్నాను, నేను ఇంకా పెరగాలి అనుకుంటున్నావు. కానీ నువ్వు స్వప్నావస్థ సుషుప్తావస్థని కనుక నువ్వు నిజంగా పరిగణలోకి తీసుకుంటే నీవు ఒక కలిగినటువంటి గొప్ప మహత్తత్వం కలిగినటువంటి వ్యక్తివి అని చెప్పి అక్కడ అది కూడా చెప్తోందనమాట. సో అట్లా ఎవరైతే ఈ ఆత్మమహత్యాన్ని అంటే మన జాగ్రత్తలో ఉన్నప్పుడే మనసుని ఎప్పుడైతే నిశ్చలం చేసుకుని పరుగులు తీయకుండా అన్నిటి వెనకాల పరుగులు తీయకుండా మనం ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మతత్వాన్ని మనలో మనం గ్రహించుకొని మన యొక్క మహత్తత్వాన్ని గ్రహించుకొని మన శోకాలకి అతీతులైపోతాం. సో అతీతులమైపోతాం. సో దీనికి ఈ గాయత్రి మంత్రం కూడా ఎట్లా నువ్వు అణుతత్వాన్ని నుంచి మహత్తత్వానికి ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పట్టు మనం నిన్న గాయత్రి మంత్రానికి దీనికి లింక్ చెప్పుకున్నాం. ఏంటి? గాయత్రి మంత్రం అణుతత్వం నుంచి అంటే మనం ఉన్నటువంటి ఆధార భూతత్వం నుంచి మనము అనంతతత్వానికి ఎట్లా వెళ్ళగలటమో ఇది ఈ 24 అక్షర
మాలిక కలిగినటువంటి బీజాక్షరాలు కలిగినటువంటి ఈ గాయత్రి మంత్రం మన ప్రచోదయాత్ అంటే ఇది తోడుకొని పోతుంది. అణుతత్వాన్ని నుంచి అనంతతత్వానికి ఈ గాయత్రి మంత్రం తోడుకొని పోతుంది. అయితే ఈ గాయత్రి మంత్రానికి లాక్ అన్లాక్ అంటే ఇది తాళం వేసి ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్లా తీసుకోవాలో యోగపరంగా మనం నిన్న చెప్పుకున్నాం. అట్లాగే ఈ గాయత్రి మంత్రానికి ఏంటంటే ఎవడైతే ఈ 24 బీజాక్షరాలకి 24 ముద్రలు ఉంటాయన్నమాట. ముద్రలు అంటే ఏంటి, అందులో ఏంటి దశావతారాలని ఒక ముద్రల కింద చెప్తారనమాట. దశావతారాలు కాకుండా సుముఖం సంపుటం చైవ అని వితతం విస్తృతం తథా అని ఈ శ్లోకం మొదలవుతుంది. అట్లా 24 ముద్రలు, ఒకటి ముద్గర ముద్ర, ఒకటి గదా ముద్ర, ఒకటి అదేంటి మీనము, ఒక వరాహము, అట్లా ఈ 24కి ఈ చేతులతో కూడినటువంటి తర్వాత మన ఇవి అంగన్యాస కరన్యాసాలు అంటామంటే కూర్చునే ముద్ర, ఎట్లా నువ్వు పడిపోకుండా కూర్చోగలగాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక 24 ముద్రలు మనకి ఇవ్వబడతాయి అన్నమాట. ఎవడైతే ఈ 24 ముద్రలు చతుర్వింశతి ముద్రాస్ గాయత్రి మంత్రంలో ఈ ముద్రలు ఎవరికైతే తెలియకుండా ఈ గాయత్రి మంత్రం చేస్తూ ఉంటాడో వాడికి అది ఫలితం ఇవ్వదు, నిష్ఫలం అయిపోతుంది. ఆ గాయత్రి మంత్రం ఊరికే నోటితో చెప్పినందువల్ల నిష్ఫలం. ఈ ముద్రలతో సహా ఈ గాయత్రి మంత్రం చేయాలన్నమాట. అంటే ఇప్పుడు వరాహము, తర్వాత మీనము, తర్వాత కూర్మావతారానికి బుద్ధావతారానికి ఇట్లాంటి కొన్ని ముద్రలు ఉంటాయన్నమాట. ముష్టికం చేయవ, ఇట్లా కొన్ని ముద్రలు ఉన్నాయి, 24 ముద్రలు ఉన్నాయన్నమాట. ఆ ముద్రలన్నీ కూడా విడివిడిగా ఈ సుముఖం అంటే తోటి మొదలవుతుంది. తర్వాత అధోముఖం చైవ, తర్వాత ఉన్ముఖోన్ముఖ, సింహక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవ తథ అంటే ముద్గరం అంటే ఇట్లా 24 ముద్రలు మనం చేసుకుంటూ ఈ మంత్రాన్ని ఒకేసారి అంటే ఈ మంత్రాన్ని ప్రాణాయామం చేస్తూ అంటే ఆ ప్రాణాన్ని నియంత్రణ చేస్తూ అది ఆధార స్థానంలో నీ యొక్క ప్రాణాలని సుషుమ్న నాడిలోకి పంపించి సుషుమ్న నాడి దగ్గర ఉన్నటువంటి తాళం తీసుకుని మనం భ్రూమధ్యం దాకా వచ్చి భ్రూమధ్యం నుంచి వ్యాహృతం అంటే ఎప్పుడైతే అది భ్రూమధ్యం రీచ్ అయ్యిందో సహస్రానికి వెళ్ళినప్పుడు నువ్వు అనంతతత్వానికి వెళ్ళిపోతావు అని చెప్పి ఈ మంత్రం చెప్తుందనమాట. అదే అణోరణీయాన్ మహతో మహియాన్. నువ్వు భూతత్వంలోనే ఎప్పుడు ఉంటే నువ్వు అణువుగా మిగిలిపోతావు. నీ వల్ల ఏ ప్రయోజనము ఈ ప్రపంచానికి లేదు. ప్రపంచానికి మన వల్ల ఏ ప్రయోజనం లేనప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మనం బతికేం లాభం కదండి, బతికేవి లాభం? మనం తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంకా జీవులతోటి మనకి చాలా ఉపయోగాలు కలుగుతున్నాయి, మనుషుల వల్ల ఏమీ లేదు. కాబట్టి సో వీళ్ళు ఏమంటున్నారు, ఇట్లా భూతత్వంలో ఈ శరీరమే నేనే అన్న భావనతో ఉండద్దు. నీవు ఆ చైతన్య స్వరూపాన్ని తెలుసుకో. ఆ చైతన్య స్వరూపాన్ని తెలుసుకుని నువ్వు మహత్తుగా మారి ఈ ప్రపంచానికి ఒక విధమైనటువంటి ఎసెట్ని ఏమంటారు, ఒక ఆస్తి కింద మారు. అట్లా మారిన వాళ్ళే మన యొక్క యోగులు, మునులు, వీళ్ళందరూ కూడా ఈ రోజుకి మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే అట్లా వాళ్ళు ఈ ప్రపంచానికి ఒక మూలధనం కింద మారారు. సో అందులో ఆ మూలధనాన్ని మనం దాన్ని స్మరించుకుని వాళ్ళకు ఒక చంద్రుడికో నూలు పోగంటారు. వాళ్ళని గురించినటువంటి అబ్బా మాకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్పి మనం వాళ్ళ గురించి తలుచుకున్నా చాలు, మనకి కొంతవరకు మన జీవన సాఫల్యం. అట్లాగే ఈ విషయాలన్నీ అనవసరం. ఎందుకు ఈ ఆశ్రమాలకు వెళ్ళటం, ఎందుకు ఈ సత్సంగాలు, మనం బాగా 4 డబ్బులు ప్రతి క్షణం డబ్బుతో కూడినటువంటిది అనేటటువంటి దృష్టిలో వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ అణువుగానే మిగిలిపోతాం, కానీ మహత్తగా మనం మిగలటానికి వీల్లేదు అని చెప్పి ఈ మంత్రం చెప్పింది. సో ఇక్కడితోటి ఈ మంత్రం దాటుతాం. మళ్ళా సమయం వచ్చినప్పుడు విడిగా ముద్రల గురించి అవి ఎట్లా లాక్ చేయాలో ఆ లాకింగ్ అవన్నీ చెప్పటం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ రహస్యాలుగా చెప్పబడతాయి. రహస్యాలుగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మాత్రమే చెప్పాలి, ఇవి ఉన్నాయని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. దుర్వినియోగం అవుతుంది, ప్రమాదం కూడా. ఎందుకంటే ముద్ర సరిగా వేయకుండా ఇప్పుడు మనం టీవీలో చూసి చాలామంది ముద్రలు ఆసనాలు చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ పట్టుకుంటాయి, కొంతమంది కళ్ళు పోతాయి, కొంతమందికి చేతులు ఇరుగుతాయి, ఇట్లాంటివన్నీ అవుతాయి. కాబట్టి అటువంటివి మనము ఇక్కడ బహిర్గతంగా మనం చెప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ మంత్రానికి గురువు యొక్క పర్యవేక్షణలో తర్వాత సద్బ్రాహ్మణుడు ఈ కీలకం తెలిసినటువంటి వాడు, ఈ బీజాలు తెలిసి బీజాక్షరాల యొక్క ఉపయోగం, ఇవి ఎట్లా ఉచ్చారణ చేయాలి, ఈ మంత్రం ఎక్కడ మనం
దీర్ఘం తీయాలి, ఎక్కడ ఒత్తి ఇవ్వాలి, ఎక్కడ ఆ స్వరాన్ని మార్చాలి అనేటటువంటి మంత్రం యొక్క ఇవన్నీ కూడా మంత్ర స్థాయిలో మాట్లాడాలా, ఉచ్చ స్థాయిలో ఈ స్థాయిలో ఉండటం అనేది ఈ గాయత్రి మంత్రం యొక్క అదరికేంటంటే ఈ గాయత్రి మంత్రం అన్ని కులాల వాళ్ళు కూడా ఒక గురుముఖంగా నేర్చుకునేవాళ్ళు, గురుముఖంగా నేర్చుకుని దానిని ఆచరిస్తూ వచ్చేవాళ్ళు. అది తర్వాత స్త్రీలకు కూడా గాయత్రి మంత్రం ఉండేది, స్త్రీలు కూడా యజ్ఞోపవీతం వేసుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్మవారి పూజలో మనం యజ్ఞోపవీతం సమర్పయామి అని వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోయి మనమంతా కూడా ఒక జంతు జన్మకి మనం పరిమితమైపోయాం. అంటే మనం అనుకోవటానికి మనం బాధపడకూడదు, కానీ మనమందరం కూడా ఇప్పుడు సంస్కారహీనమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి మనం అలవాటు పడిపోయాం. కాబట్టి ఇవన్నీ మనకేదో వింతగాను ఎవడు చేయాలి అన్నట్లుగా ఒక దృష్టికి వచ్చేసాం. మన వాళ్ళు ఈ సంస్కారాలన్నీ ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల ముందర ఇవన్నీ చెప్పబడ్డాయి. అది చూస్తుంటే ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే గగురుపాటు కలుగుతుంది. అబ్బా, మానవులు ఇంత గొప్పగా ఆలోచించగలిగారంటే వాళ్ళు జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేస్తే అంత గొప్పగా వెళ్ళగలరండి. ఇప్పుడు మనకేంటి రొటీన్కే మనకి ఎంతో కింద మీద తల్ల కిందలు అయిపోతున్నాం. వాళ్ళు ఇదంతా పక్కన పెట్టేసి తన స్వసుఖాలని కష్టం పక్కన పెట్టేసి పూర్తిగా ఇవన్నీ నేర్చుకున్నారు వాళ్ళు. సరే, ఇక్కడితో ఇది అనోరణీయాన్ మహతో మహియాన్ అయిపోయింది.